చెరుకు రైతు చిరకాల వాంఛ అయిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, షుగర్ కేన్ కమిషనర్ మల్సూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా శనివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని స్థానిక సరయూ ఫంక్షన్ హాల్లో ఫ్యాక్టరీ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన చెరుకు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. చెరుకు సాగుతో సమకూరే లాభాల గురించి, అధిక దిగుబడి అందించడం కోసం నూతన వంగడాలు పాటించవలసిన పద్ధతులు, ఆధునిక యంత్ర పరికరాలు తదితర విషయాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు బాలాజీ, విజయ్ కుమార్ రైతులకు అవగాహన కల్పించారు. ఫ్యాక్టరీకి సంబంధించిన పెండింగ్ లో ఉన్న సుమారు 190 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం చెల్లించిందని, రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా అధిక లాభాలు అందించే చెరుకు పంటను తదితర పంటలను సాగు చేస్తే అధిక లాభాలు పొందుతారని తెలిపారు. ఈ సదస్సులో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, వ్యవసాయ కమిషనర్ సభ్యులు గంగాధర్, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి, బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, సంబంధిత శాఖల అధికారులు, ప్రముఖ నాయకులు, మండలాల నుంచి విచ్చేసిన చెరుకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన డిస్టెన్స్లో చేతి పెట్టుకోగలుగుతుంది. ఒక ఫీట్ కానీ 2 ఫీట్లు కానీ. అప్పట్లో ఏంటంటే దగ్గర వేయడం వల్ల చెరుకు సన్నగా వచ్చేది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతున్నాయంటే ఒక్క చెరుకు పిల్లకి 5-6 పక్క నుంచి పిల్లర్స్ వస్తున్నాయండి. అవి కూడా చాలా బలంగా వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే నాటుతుంది, అయినా కూడా దీనివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్పేదంటే ఈ సీడ్లింగ్స్ వల్ల సాగు చేస్తే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, మెట్పల్లి కానీ, మెదక్ కానీ (2015) 2015లో నియర్లీ 10,000 టన్నులు వచ్చాయి, 10 లక్షల టన్నులు వచ్చాయి. బోధన్లో 6 లక్షల టన్నులు వస్తే ఆనాటి గత ప్రభుత్వం కేసీఆర్ గారు వారి స్వార్థాల కొరకు మా ప్రభుత్వం వస్తే ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందని చెప్పింది. అటు ప్రభుత్వం టేక్ ఓవర్ చేయలే, నడిచే వాళ్ళని కూడా నడవలే. అటువంటి ఫ్యాక్టరీ పైన గతంలో కొద్దిగా 130-40 crores ఉంటే అది నియర్లీ 360 crores పోయారు. దాన్ని బ్యాంకర్స్తో మాట్లాడి నియర్లీ 200 crores వరకు తీసుకొచ్చి మరి రైతులను దృష్టిలో పెట్టుకొని కేవలం ఒకటే క్రాప్ పంటపై ఉండొద్దు, కంటిన్యూషన్ వస్తే ఈల్డ్ రాదు, దిగుబడి రాదు, డిసీజులు వస్తాయన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారు మేమందరం రైతుల కోరిక మేరకు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. వారు తప్పనిసరిగా ఈ రైతు ప్రభుత్వం గతంలో నడిచే ఫ్యాక్టరీని బంద్ చేశారు కాబట్టి దాని డబ్బులు కట్టించి, ఏదో లోన్ కట్టించి స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి నడవడానికి ఎన్ని డబ్బులు అయితే అని ఒక ఎస్టిమేషన్ చేయించాం, మెట్పల్లికి చేసాము. ఈ విధంగా చేసి ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే షుగర్ కేన్ కామారెడ్డినే షుగర్. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు నేను వచ్చినప్పుడు ఫ్యాక్టరీకి పోయాట, ఎన్ని చేసినా షుగర్ కేన్ వస్తలేదని. కాబట్టి మనది మోదన్, మెదక్, జైరాబాద్ ఏరియా రికవరీ జోన్
11 రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసేలాంటి ఉద్దేశంతో అన్ని ఎస్టిమేషన్ చేశాం. అది 1.5 మంత్లో రిపేర్ చేయటానికి కూడా తయారుగా చెయ్యండి. వాటర్ని సేవ్ చేసుకుంటూ వర్షాకాలము లెక్క ఇప్పుడు లేవు, వర్షాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలుస్తలేవు. ఉన్న వాటర్తోని మనం షుగర్ కేన్కు ఒక 15-20 డేస్ 15-20 రోజులు నీళ్లు లేకుండా ఆ పంట సేవ్ చేసుకుంటాం. కాబట్టి దాన్ని డ్రిప్పే కాకుండా గన్స్తో కూడా పండిస్తూ ఉన్నారు. వాటర్ కూడా సేవింగ్స్ అవుతాయి. ఇవన్నీ మేము సైంటిస్టులతో మాట్లాడకపోతున్న కలెక్టర్ ఆఫీస్లో తప్పనిసరిగా 55-60 టన్నులు రావాలి. అసలు సీడ్ చూడండి, ఎక్కడైతే ఏ స్టేట్లో వస్తున్నదో ఆ గ్రామాలు రైతులను విజిట్ చేయించి మరి ఆ విధంగా పెట్టించాలని ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు సీడు అవసరమైతే సీడ్ సబ్సిడీ ఇద్దాం, అప్పటికి గన్స్ ఇద్దాం. ఈ విధంగా రైతుల కొరకు ఇన్ని చేసేవాళ్ళు మీ అవసరాలను బట్టి దాన్ని ఎంత దాకా చేయటంలో మేము ప్రభుత్వాన్ని ముందుకు పెడతాం. తప్పనిసరిగా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మన రైతులు కూడా 85 విలేజ్లో మన డిస్టిక్లో పెట్టారు. వాళ్ళందరూ మళ్ళీ పునరాలోచించి స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. చేస్తే నమ్మకం కలుగుతుంది. మేము పంట సాగు చేస్తామని చెప్తా ఉన్నాం. పంట చేస్తారంటే మేము ఫ్యాక్టరీ చాలు చేసుకుని మీరు చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఇప్పుడు ఫ్యాక్టరీ రిపేర్ చేసిన ఎంతసేపు నేను 1.5 మంత్లో చేపిస్తాను. నేను చేపిస్తాం. మరి షుగర్ కేన్ కావాలి కదా. ఇప్పుడు కేన్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఆ కేన్తో ఇప్పుడు సీడ్ ఇయ్యాలి. రేపు మన కేను మొలకలే వస్తూ ఉన్నాయి. 5,500 ఎకరానికి వస్తున్నాయి. ₹2.20-30 ఒక మొలక అని చెప్తా ఉన్నారు. ఒక 12-13 వేలు అయితే ఎకరానికి. అవన్నీ మా దగ్గర ఆలోచనలు ఉన్నాయి. కూరగాయలకు ఎట్లా సబ్సిడీ ఇస్తున్నామో దానికి కూడా ఏదైనా ఆలోచిస్తాం. మీరు ముందుకు వస్తే ఆలోచించవచ్చు. కానీ తప్పనిసరిగా కూరగాయలకు కూడా అధికారులకు ప్లస్ పెట్టేవాళ్ళు 1 ఎకరమా 1/2 ఎకరో తప్పనిసరిగా పెట్టండి. 50% సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు రిపేర్ చేస్తారా లేదంటే కొత్తగా ఏమైనా ఆలోచన ఉందా? రైతులు కానీ కార్మికులు కానీ చాలామంది అపోహలు ఉన్నాయి. ఫ్యాక్టరీని తరలిస్తారు ఇక్కడికి వెళ్ళండి. శేఖరు TV5 ఉన్న ఫ్యాక్టరీని రిపేర్ చేసి ఇమీడియట్గా నడిపిస్తాం. మీరు ముందుకు రండి, బాగా పెడతామని. అవసరమైతే మీ కోరిక మేరకు పక్కకు కూడా షిఫ్ట్ చేద్దాం. మినిమం ఎన్ని వేల ఎకరాల్లో అయితే సాధ్యమే? 10,000 ఎకర్స్ స్టార్ట్ కావాలంటే అంటే కావాలా. 10,000 ఎకర్ అయితే ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది. 6 లక్షల పైన ఉండాలి, 8 లక్షలు ఉండాలి. 6 మంత్స్ ఫ్యాక్టరీ నడవాలి, అయితేనే బాగుంటుంది. రైతులు ఏది ఇప్పుడు ఇమ్మీడియట్ 2 మంత్స్లో 2.5 మంత్లో స్టార్ట్ చేస్తాం. మీరు బాగా పెడితే ఇది రికవర్ వస్తలేదంటే షిఫ్ట్ చేస్తాం. ఎస్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ మరియు మిగతా 2 షుగర్ ఫ్యాక్టరీలను కూడా తెరవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ అధికారులతో కలిపిన కమిటీ 3 సార్లు సెక్రటరియట్లో సమావేశమైంది. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి, ఉన్న పరికరాలు పనిచేస్తాయా లేదా అనే అసెస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేయించడం జరిగింది. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీని తెరవాలి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కానీ, మెట్పల్లి కానీ, మమ్మోజిపేట షుగర్ ఫ్యాక్టరీని కానీ తెరవాలి అనే డిమాండ్ రైతుల నుంచే వచ్చింది. ఇది రైతులకి చిరకాల వాంఛ. 2015లో షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా అన్ని ఫోరమ్స్లో రైతులు స్ట్రాంగ్గా వారి వాయిస్ వినిపించడం జరిగింది. కాబట్టి ఇది మీ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే సుమారుగా 190 కోట్లు ఉన్న బకాయిలు ఈ సంవత్సరంలో ఒక 6 నెలల కాలంలోనే చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం చాలా దృఢంగా డెసిషన్ తీసుకుంది తెరవాలనేది. అంటే దీంట్లో రెండో విషయం ఉంది. తెరవాలి అని అంటే ఫ్యాక్టరీ తెరిచి ఓపెన్ చేసి అంత రిపేర్ చేసి పెడితే నడవదు. మీ అందరికీ తెలుసు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కెపాసిటీ మీకు తెలుసు. 2015లో ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యే రోజుకి సుమారుగా 1600 మంది ఫార్మర్స్ 7 మండలాలలో 85 విలేజెస్లో చెరుకు పండించేవాడు. ఫ్యాక్టరీ నడవాలి అని అంటే గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఫ్యాక్టరీ నడవాలి, ఫార్మర్కి బెనిఫిట్ రావాలి. అంటే మినిమం 80% కెపాసిటీతోని క్రషింగ్ స్టార్ట్ అయితే బ్రేక్ ఈవెన్లోకి వచ్చి కొంచెం లాభాలు రావచ్చు. కానీ ఫ్యాక్టరీస్ అన్నీ చిరకాలం అంటే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు నడిచిన తర్వాత క్లోజ్ కావద్దు. లాంగ్ టర్మ్ రన్నింగ్ కావాలి అంటే 100% కెపాసిటీకి ట్రై చేయాలి. అంటే సుమారుగా మీ దగ్గర నుంచి మీ కోరేది ఏంటంటే మాకు ఒక ఫర్మ్ కమిట్మెంట్, అంటే మీరందరూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.